హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పుష్ప మ్యాజిక్ కిచెన్. ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్ అండి. అయితే ఈరోజైతే నేను గారెలు అలాగే నాటుకోడి పులుసు అండి. ఈరోజు కనుమ కాబట్టి ఇంకా చివరి రోజు సంక్రాంతి 2 రోజులు బాగా పూజలు తర్వాత ఇంకా కనుమ రోజైతే ఇంకా చికెన్లు, మటన్లు, గారెలు ఇదంతా చేసేస్తారనమాట. ఇంకా అయితే మా వారు ఇంకా నాటుకోడను గారెలు చెయ్యి అని తీసుకొచ్చి పెట్టారు. పెడితే నాకైతే మార్నింగ్ వరకు బాగానే ఉంది. ఇంకా వంట చేసేడానికి వెళ్ళబోతునేసరికి నాకు జ్వరము, జలుబు వచ్చేసింది సడన్గా. ఇంక ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా అలాగే ఉంచితేనేం పాడైపోతుంది. ఇంక పాపం వాళ్ళకి తినాలని కోరిక ఉంది. అందుకని చెప్పేసి ఇంకా అట్లాగే కూర్చుంటూ లేస్తూ చేస్తూ 1 అవర్లో అవ్వాల్సిన వంట 3 అవర్స్ అయిపోయిందండి. అయితే ఇప్పుడు నేను గారెలు చేస్తున్నానమాట. గారెలకి 4 అవర్స్ ముందు మినపప్పు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత కచ్చా పచ్చగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోకూడదు. మెత్తగా పట్టుకుంటే అదేంటంటే వడలైపోతాయి. మనకి గారెలు ఏంటంటే కొంచెం పలుకులుగా పట్టుకోవాలన్నమాట. అలా పలుకుగా పట్టుకున్న తర్వాత గిన్నెలో వేసేసుకొని దానిలో ఉప్పు, కారము, కొంచెం సోడా ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలన్నమాట. కనుమ రోజు ఏంటంటే ఇంక మాకు చిన్నప్పటి నుంచి కనుమ రోజు ఇంకా గారెలు, చికెను, ఇంకా మటన్లు అనమాట. ఇంకా మా ఇంట్లో అయితే అలా ఉండేది. మా వారు వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ఉండేదంట. అందుకని ఆయన తీసుకొచ్చి పెట్టేశారు. ఇంకా పాపం వాళ్ళకి తినాలనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంకా అలాగే చేసేసానమాట. ఇప్పుడు నేను వడలు ఒత్తుతున్నానండి. నాకు చేతిలోనే అలవాటు. గారెలండి ఇవి. వడలు అని చెప్పాను. గారెలు నాకు చేతి మీదే అలవాటు అనమాట. మనము మినప్పిండి తీసుకునేటప్పుడు నీళ్ళల్లో ముంచుకుంటూ చేతిని వేసుకోవాలన్నమాట. పిండి చేతికి అంటుకోకుండా అలాగా పల్చగా వేసుకోవాలి గారెలు. వడలు అయితే కొంచెం మందంగా వేసుకోవాలి. ఇంకా గారెలు కాబట్టి కొంచెం పల్చగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నాక ఆయిల్ ఫ్రై చేసుకున్నాక తీసేసుకోవాలి. అనుకుంటాం కదా మనం ఒకటి జరిగితే ఇంకొకటి జరుగుతుందని. అలాగే అయింది. నేను ముందు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చేయడానికి, కానీ ఇలా జరిగిపోయింది. ఇంక ఎట్టకేలకి ఇంకా నేను వండేసాను అనమాట. ఇంకా కాస్త మధ్య మధ్యలో మా పాప కూడా హెల్ప్ చేసింది నాకు. ఇలాగా అదిగోండి నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా గారెలు, నాటుకోడి పులుసు అయితే రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.